నారద మహర్షి మాటలు విన్న కంసుడు కృష్ణుడు ఇంకా బ్రతికే ఉన్నాడా అన్న ఆలోచన అతడిని నిద్రపోనివ్వడం లేదు. కృష్ణుడిని ఇప్పుడే చంపాలి అంటూ నిర్ణయించుకొని ఒక కుట్ర పన్నాడు. అదేమిటంటే మధురా నగరంలో మల్ల యుద్ధం ఏర్పాటు చేసి తన అత్యంత శక్తివంతమైన మల్లయోధులు చాణూరుడు, మూష్టికుడు సిద్ధంగా ఉంచాడు. అంతేకాకుండా అక్రూరుని దూతగా గోపాలానికి పంపించి శ్రీకృష్ణుడు, బలరాముడు మధురకు రావాలి అంటూ ఆజ్ఞాపించాడు. అక్రూరుడు గోకులానికి వచ్చి కంసుడి ఆజ్ఞను తెలిపాడు. ఆ మాటలను విన్న యశోదాదేవి మొదట భయపడింది. నందమహారాజు సందేహించాడు. శ్రీకృష్ణుడు వారికి నచ్చచెప్పి తన సోదరుడైన బలరాముడితో కలిసి మధురా నగరానికి బయలుదేరాడు. అలా మధురా నగరంలో అడుగు పెట్టగానే కుబ్జా అనే మహిళ శ్రీకృష్ణుడిని భక్తితో స్వాగతించింది. యుద్ధం ప్రారంభమవగా ముందుగా కువలయాపీడం అనే రాజహస్తిని శ్రీకృష్ణుడు సంహరించాడు. ఆ తర్వాత రంగంలోకి వచ్చిన మహాబలవంతులైన చాణూరుడు, మూష్టికుడు వారిద్దరినీ శ్రీకృష్ణుడు ధర్మబద్ధంగా సంహరించాడు. అది అంతా చూసిన కంసుడి గుండె కంపించింది. శ్రీకృష్ణుడి యొక్క పోరాట పటిమను చూసిన మధురా నగర ప్రజలు హర్షధ్వనులతో ముంచెత్తారు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అలా ప్రయాణం కొనసాగింది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మిత్రమా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.